హాయ్ అండి. ఈరోజైతే మనము ఇన్‌స్టంట్‌గా వడ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అది మనము ఉప్మా రవ్వతో అండి. అదే సూజీ రవ్వతో ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఎవరైనా అనుకోకుండా గెస్ట్‌లొచ్చినప్పుడు సడెన్‌గా చేసే ఒక ఇన్‌స్టంట్ రెసిపీ. ఈజీ ప్రాసెస్‌లోనండి ఇది. దీనికోసం అని చెప్పి ఒక గ్లాసు రవ్వ తీసుకొని 2 గ్లాసుల వాటర్ తీసుకుందామండి. ముందు వాటర్‌ని కాసుకొని అవి బాగా మరిగిన తర్వాత ఈ రవ్వనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ దాన్ని పక్కకు పెట్టాలి. అది చల్లారిన తర్వాత ఇదిగోండి ఇలా నేను చూపించిన విధంగా స్మాష్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా అంటే మనము రవ కేసరికి ఎలా మెత్తగా ఉంటుందో గడ్డలు లేకుండా అలా చేసుకోవాలండి. ఏ చిన్న గడ్డ ఉన్నా గూడా మనం ఆయిల్‌లో ఏసినప్పుడు అవి అనేది పగిలిపోతాయండి. చాలా ఇబ్బంది పడతాము ఎవరమైనా సరే. అందుకని చెప్పి ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోవాలండి. అది మెత్తగా అయిన తర్వాత మన చేతికి అంటుకోకుండా దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి మళ్ళీ దానిని కూడా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ఇదిగోండి నేను చూపించిన విధంగా. ఇదిగోండి చేతికి అంటుకోకూడదు మనకి ఆయిల్ అనేది. ఇదిగోండి ఇలా చేసిన తర్వాత ఇది చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇదిగోండి 1 బై 1 చిన్నగా ఒక నిమ్మకాయ సైజులో చేసుకొని పక్కకు పెట్టుకుందామండి. ఇగో పక్కన కొంచెం ఆయిల్ వేసుకొని ఇదిగోండి ఇలా మనము అరిచేతిలో వేసుకొని ఆయిల్ అరిచేతికి రాసుకొని 1 బై 1 చిన్నగా వడల్లాగా చేసుకోవాలండి. ఇదిగోండి మనము బాదుషాలు ఎలా చేసుకుంటామని చిన్న చిన్నగా అలా చిన్న చిన్నగా వడల్లాగా చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా 1 బై 1 అన్నీ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇది మాత్రం ఇంకొకసారి చెప్తున్నానండి, ఉండలు మాత్రం ఉండొద్దు. ఉంటే మాత్రం మనం చాలా ఇబ్బంది పడతామండి. ఇదిగోండి ఇలా చూసిన విధంగా చేసుకోవాలి. తర్వాత ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని ఇదిగోండి ఇలా 1 బై 1 వేసుకోవాలండి. ఇగో చూసారు కదండి, చూసిన విధంగా వేసుకోవాలి. ఇగో చూడండి ఎంత బ్రౌన్ కలర్‌గా వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చూసారు కదండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. 2 మినిట్స్‌లో రెడీ అయిపోతుందండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి.